నేను అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉండగలను అని ఎన్నో గట్టిగా చెప్పకూడదా? గట్టిగా చెప్పకూడదు. చప్పట్లు కొడితే ఉపయోగం ఉందండి సైకలాజికల్. మొత్తం ఈ ఈ శబ్దానికి ఈ ఒత్తిడికి ఇదంతా ఎలా ప్రవహించి మైండ్ రీఛార్జ్. ఈ రీఛార్జ్ కాదు బాబు, ఈ రీఛార్జ్ కాదు, మైండ్ రీఛార్జ్ అయ్యి అటెన్షన్లో ఉంటాం, కరెక్ట్గా ఉంటాం. చూడండి, కొంతమంది ఏదో జాతర చెత్త చేస్తూ ఉంటారే, వాడు గంతులు వేసి కొడుతూ ఉంటారు, ఆర్టిస్ట్ అది ఏం చేయండి. అదొక టెంప్టేషన్. మీ కళ్ళు కదలికలు, మీ వేసుకునే డ్రెస్సులు, మీ ఆహార అలవాట్లు, మీరు మాట్లాడే తీరు, మనుషులు ఎలా మాట్లాడుతుంటే కిందలు చూడడం, ఇవన్నీ చూస్తే నేను మీ గురించి కొంచెం చెప్పగలను. నేను నిజమే సైకాలజీ కాబట్టి మోటివేటింగ్ కాదనే కొన్ని చెప్తాను. అంటే మీ అలవాట్లు ఏంటి, మీరు రాసే విధానం ఏంటి, ఫాలోయింగ్ రైజింగ్ ఉంటుంది రాసేటప్పుడు, ఆ రాత్రిని బట్టి అంటే సింపుల్ సైకిల్ ఉంటారు. ఆ రాత్రిని బట్టి, మీరు మాట్లాడే తీరుని బట్టి, మీరు ఆహారపు అలవాట్లను బట్టి, తినే ఆహారం ఏంటి, ఎలా తింటున్నారు, రోజు ఏం తింటున్నారు, ఆహారము, మాంసమా, కూరగాయల, దీన్ని బట్టి మైండ్ కూడా పనిచేస్తుంది. ఒక్కరిని చెప్పొచ్చు, మనం గొప్పవాళ్ళేం కాదు మనం. కాబట్టి ఇది దేవుని సంగమా, వాక్యం అవ్వలేదు, నువ్వేం వదలని వేళ, నువ్వేం వదలను. వాక్యం వల్ల ఆరోగ్యం ఉండాలంటే ఈ మూడే కాదు, సామాజిక ఆరోగ్యము, భౌతిక ఆరోగ్యము, ఆర్థిక ఆరోగ్యము, ఇవి కాదు, అన్నిటికంటే ముఖ్యంగా నైతికమైనటువంటి ఆత్మీయ ఆరోగ్యం కావాలి అంటున్నాడు యాహాను గారు. దేవునికి స్తోత్రం. ప్రియంగా ఆత్మీయ ఆరోగ్యం కావాలంటే ఏం చేయాలి? మనం దేవుని సన్నిధికి వచ్చేవారుగా ఉండాలి. అంతేగాని ఎప్పుడన్నా వెళ్ళిపోతూ ఉంటే సాధ్యమైనంత వరకు ప్రాణం పోతే తప్ప చర్చ అనకూడదండి అని నేనే అనుకుంటాను. అంటే తప్పదు అనుకుంటే ఎప్పుడైనా కావచ్చు, కానీ సాధ్యమైనంత వరకు. ఎందుకంటే దేవుని సన్నిధిలో సంతోషం ఉంది, సమాధానం ఉంది, సమాధానం ఉంది. మనిషి కంటే మీరు కావచ్చు, నేను కావచ్చు, మేము ఎవరైనా కావచ్చు. ఒక 1000 రూపాయలు ఉంటే మైండ్ ఒకలా పనిచేస్తుంది, డబ్బులు లేకపోతే ఒకలా పనిచేస్తుంది. నిజం. ఎవ్రీ నీడ్, ఎవ్రీథింగ్, ప్రతి అవసరం, ప్రతిదీ కూడా లింక్డ్ విత్ మనీ. మనీతో ఇదైపోయింది. వాయించదండి. ప్రియుడా, నీవు అన్ని విషయాలలో సౌఖ్యంగా ఉండాలని ఏం చేస్తున్నట్టున్నాడు? రాసిస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని సంగమా, ఎల్లప్పుడూ కూడా నా యేసయ్య నాకు మేలు కలిగజేస్తాడు, నన్ను దీవించి ఆస్వాదిస్తాడు. ఒకనొకప్పుడు క్లాస్ రూమ్లో పనికిరాని విద్యార్థి నేనండి. చర్చలో ఉంటున్నాను, బైబిల్లో నేను ఆ నెంబర్ డిస్కరేజ్, నెంబర్ కూడా నేను అప్పుడు కూడా బాధపడతాను. ఆ నెంబర్ వరి చూద్దాం, స్కూల్ మాత్రం మానే ఉంటారు. సో ముందు మింజలో పెట్టుంటే మేడం పడుతున్నారని వెనక నుంచి వెళ్ళేవాడిని. మేడం నవమి వెనక వచ్చి పడేదండి పని కట్టి. తప్పదు అనుకుంటే ఎక్కడి నుంచి వచ్చి పెడుతున్నాను. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని అవరతలు వచ్చినా, దేవుని ఎందుకు నిలుచున్న వారే నిజమైన క్రైస్తవులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్ని బాగుంది బర్గడిని ఒకదం కాదు, ఎన్ని బాగుంది బర్గడిని ఒకదం కాదు. ఎన్ని అవరతలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఏముందండి మాస్టర్ ఈ ఊరు చేసుకున్నాను, మునిగిపోయాను, ఎక్కడికి వెళ్ళిపోతే పైకి వెళ్ళిపోతారు. ఎక్కడైతే దేవుని ఏర్పాటు ఉంటుందో మీరు కరెక్ట్ అనుకునేవాడు ఎందుకు చెప్తాను. I never failed in my life. అది ఫెయిల్ అంటే ఎలా ఉంటుందో తెలియదు. జాబ్ కోసం ఎదురు చూడాల, జాబ్ రావాలని పిచ్చి చదవాలి కసిగా. అదే కసిగా ఉండాలి ప్రార్థన అనేది దేవుని సన్నిధిలో. సో క్వశ్చన్ యువర్ సెల్ఫ్, మనకు ముందే ప్రశ్నలు ఎదుర్కోవాలి. డోంట్ కామెంట్ ఎనీబడీ, ఎవరిని మనం విమర్శించకూడదు. మన గొప్పవాళ్ళు కాదు మనం. వీ హ్యావ్ టు సరెండర్డ్. మొత్తం పెరిగాడు, మంచి వాగ్దాటి, అసలు తిరగలేని వ్యక్తి ఎవరు? పౌలు అని పిలువబడే సౌలు. ఏమయ్యాడు? చివరికి పిలువబడిపోయాడు దేవునికి. ఇందువల్ల దేవుని సన్నిధిలో ఆయనే లోకరక్షకుడు, పాపం రక్షించుటకు మనం ఈనారూపంలో జన్మించి మరణించి తిరిగి లేచి ఉన్నాడు అని ప్రపంచానికి చాటి చెప్పాడు. ఎవరు? పౌలు గారు. దేవునికి స్తోత్రం. బలాలని అంటున్నారు బ్రెడ్ అండ్ వైన్, దానికి కూడా దాని గురించి ఒక స్టోరీ ఉంది, సోదరులు చెప్తారేమో చూద్దాము. కాబట్టి ఇది దేవుని సంగమా ఆరోగ్యం అంటే చూడండి. రోమిలకు రాస్తున్నటువంటి పౌలు గారు 12:2 చదవమా. ఎక్కడుంది రోమిలకు రాస్తూ 12:2 అంటూ ఉంటాడు చూడము. మీరు ఈ లోక మర్యాదలను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని వాక్యం ఏదో చిత్తం ఏదో పరీక్షించుడి. వాక్యం చెప్తుంది, బి ఏ హ్యూమన్ లైఫ్, మానవుడిగా జీవించు.
మంచిగా జీవించు, సైలెంట్ టు ద గాడ్, సబ్మిట్ యువర్ సారోస్ అండ్ ఎవ్రీథింగ్ టు ద గాడ్. నీ బాధలు అన్నీ కూడా దేవునికి అర్పించేవారుగా ఉండాలి. కాబట్టి రాబో రోజునంట అప్పగించుకోండి గుర్తొచ్చింది. 1994 అంటే సుమారు 1 ఏళ్ళ పైన అయిపోయింది. నిజం జరిగింది. నేను ఐఎమ్ నాట్ సేయింగ్ లెజెండ్ ఎక్స్ప్లోర్ కాదని చెప్పడం. తర్వాత దానిలో నెట్లో అప్లోడ్ చేశారు దాన్ని. వినండి, హిందూ ఇంటి బాగుండేది. 1994లో ప్రపంచం నలుమూల నుండి ఆయా భాష జలాస్టియన్లు, సిక్కు మతం వాళ్ళు, క్రైస్తవ మతం వాళ్ళు, హిందూ మతం వాళ్ళు, జైనులు, బౌద్ధులు అనేక మంది అమెరికాలో ఉన్నటువంటి చికాగో అని ఒక నగరం ఉంది అమెరికా, చికాగో. ఇప్పుడు నెట్లో దాన్ని అప్లోడ్ చేసి చూడండి జరుగుతుంది. అప్పుడు నెట్ ఏం లేదులే, అప్పుడేం లేదు. చికాగోలో మొత్తం అందరూ కూడా ఎవరి మతం గురించి వాళ్ళకి అప్పు చెప్తూ ఉంటారు. క్రైస్తవ మతం గురించి క్రైస్తవ చెప్పడం గొప్పతనం కాదు. చికాగోలో ఒక నిజంగా జరిగింది. ఒక ప్రపంచ మత సమావేశాలు జరుగుతూ ఉంటే, మహాసభ జరుగుతూ ఉంటే భారతదేశంలో ఒక వ్యక్తిని పిలిచారు. భారతదేశంలో ఏముందండి, భారతదేశంలో 100 క్రితం పోతే ఏముంది, ఇక్కడ తిండి ఉండేది కాదు, వస్తువులు ఉండేది కాదు, ఏముండేది కాదు. ఏం మాట్లాడుతున్నాడు భారతీయుల, ఏముంది అనుకున్నారు. కానీ ఒక వ్యక్తి వెళ్ళాడు అక్కడికి. అతను ఏమంటారంటే ఇప్పుడు దెన్ నౌ, ఇప్పుడు కూడా హీ వాజ్ ద గిఫ్టెడ్ సన్ ఆఫ్ ఇండియా. అంటే ఏంటి, హీ ఈజ్ ద గిఫ్ట్, హీ వాజ్ ద గిఫ్ట్. ఏంటి తేడా? ఆయనే భారతదేశానికి గొప్ప బహుమతి కుమారుడు అంటూ ఉంటారు. ఎవరిని? స్వామి వివేకానంద. స్వామి కింద పిలిచారు. 5 సెకండ్లు ఇచ్చారు. 5 సెకండ్లు అంటే పైకి వెళ్ళి పేరు చెప్పుకుని, దేశం పేరు చెప్పుకొని, ఆయన పేరు చెప్పుకునే టైం అయిపోయింది. 5 సెకండ్లలో 5 గంటలు మాట్లాడారు. అందరూ అందరూ ఆశ్చర్యపోయారు. భారతదేశం గొప్ప ఉన్నాడు, హిందువుడు గొప్ప. అప్పటికిప్పుడు ఆయనే గొప్ప హిందూ మత బోధకుడు. ఇప్పటికీ కూడా ద గ్రేటెస్ట్ హిందూ ప్రీచర్. ఆ స్టేజ్ దిగి కిందకు వచ్చిన తర్వాత క్రైస్తవులు అడిగారు, ఎందుకంటే అందరూ క్రైస్తవులు కదా. క్రైస్తవులు అడిగారు, మా జరిగింది ఇది హ్యాపెన్, మీరు ఇంత గొప్పగా మాట్లాడారే, మరి క్రీస్తు గురించి, బైబిల్ గురించి మీ ఉద్దేశం ఏంటంటే అడిగారు. ఎవరిని? ఎవరు? క్రైస్తవులు. అమెరికా వాళ్ళు. కొంతమంది అడుగుతారు. నా అలవాటు ఏంటంటే పాటలు చెప్పి మధ్యలో క్వశ్చన్ అడిగి పట్టడం అలవాటు. ఎప్పుడు నుంచి కింద దిగానే అడిగాడు, మరి క్రీస్తు గురించి, బైబిల్ గురించి మీ ఉద్దేశం ఏంటంటే చాలా గొప్పగా మాట్లాడారు. కమ్మగా 5 గంటలు క్రైస్తవులే మాట్లాడకపోయారంట. 5 గంటలు మాట్లాడాడు. కింద దిగగానే అప్పుడు సాక్ష్యం చెప్తున్నాడు, సమాధానం చెప్తున్నాడు. ఎవరితో? హిందువులతో కాదు, క్రైస్తవులతో మాట్లాడుతున్నాడు. నేను కనుక యేసయ్య పుట్టిన ఆ టైంలో ఆ ప్రదేశంలో ఎప్పుడు పుట్టాడు యేసయ్య? చెప్పాలి, చెప్పు కనిపించేస్తాను. ఎక్కడ పుట్టాడు యేసయ్య? బెత్లెహేం. నేను కనుక, ఎవరంటున్నారు? స్వామి వివేకానంద అంటున్నాడు. నేను కనుక ఆ టైంలో ఆ ప్రదేశంలో నేను జన్మించి ఉంటే, నేను పుట్టి ఉంటే నా రక్తంతో యేసయ్య పాదాలు కడిగేవాడిని. గట్టిగా చెప్పకూడదా? గట్టిగా చెప్పకూడదు. మామూలు భాష కాదు, ఇంగ్లీష్, హిందీ, పారసీక్, ఫ్రెంచ్, మొత్తం అనేక భాషలు మాట్లాడేవాడు. ఇప్పుడు కూడా ఆయన గొప్ప పదబోధకుడు. ఆయన ఇప్పుడు క్రైస్తవుడు కాదు, గొప్ప హిందూ మతబోధకుడు. నేను కనుక ఆ టైంలో, ఆ సమయంలో బెత్లెహేంలో జన్మించి ఉంటే నా రక్తంతో యేసయ్య పాదాలు కడిగేవాడిని అని సాక్షి చెప్పాడు. ఇందువల్ల అని అడిగారు. ఎందుకంటే ఆయనే పరిశుద్ధుడు. ఆయన మరణించి తిరిగి లేచి ఉన్నాడు. మధ్యాహ్నం సమయంలో నేను మరలా ఆయన తిరిగి మళ్ళా రాబోతున్నాడు. నీవుగానే ఎవరు చెప్తాయి చెప్తున్నావు, నేను చెప్తున్నాను కాదు, నీవుగానే విశ్వసించి దేవుని నమ్మిక ఉంచి ఆయన గురించి చూసేవారిగా ఉండాలి. అప్పుడు యాక్టివిటీగా ఉన్నట్లయితే భౌతికంగా, సామాజికంగా, ఆర్థికంగా, మరి ముఖ్యంగా ఆత్మీయంగా, యోహాను భక్తులు చెప్తున్నాడు కదా, ఆత్మీయంగా చెప్పారు ఫ్రెండ్స్, ఆత్మీయంగా మనం బలపడగలం. అందుకని అంటున్నాడు, గాయతో మాట్లాడుతుంటున్నాడు యోహాను భక్తుడు, ప్రియుడా, మై డియర్ ఫ్రెండ్. ఎందుకంటే ఆ యాయు అనే వ్యక్తి, ఎందుకంటే క్రైస్తవ బిడ్డలందరినీ కూడా ఆదరించి, మంచి హాస్పిటాలిటీ ఆదరించి చూసేవాడు, గౌరవించేవాడు. ఆయన పిచ్చి అంటున్నాడు, నా ప్రియుడా, నీవు అన్ని విషయాలలో సౌఖ్యంగా ఉండవనని. అందరూ చూడలేదు బైబిల్. సౌఖ్యంగా ఉండవనని నేను ఏమన్నాడు? డబ్బిస్తున్నాను అన్నాడా? ప్రార్థిస్తున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ప్రార్థించినట్లయితే ఎల్లప్పుడూ సౌఖ్యంగా ఉండగలను. ఆయన గట్టిగా చెప్పకూడదా? గట్టిగా చెప్పకూడదు.
అంటున్నాడు, మరి 2 ఎంత, అది ఎంత నిజమో లూకా గారు అని చెప్పుకోవచ్చు. దేవుడు లూకా గారు ఏ శిష్యులే కాదే, పౌలు గారే అనుచరుడు. పౌలు గారు అనుచరుడు. ఆ లూకా గారు చెప్తున్నారు, లూకా గారు చెప్పిన ఒకటే అయింది, మత్తయ్య గారు చెప్పిన ఒకటే అయింది. మత్తయ్య గారికి లూకా గారికి సుమారుగా 30 ఏళ్ళు 25 ఏళ్ళ పైనే గ్యాప్. మత్తయ్య గారు ముందే జీవించడం, ముందే జన్మించాడు. తర్వాత కాలంలో లూకా గారు, వీరిద్దరూ కూడా యేసు చేసిన అద్భుతాల గురించి, అద్భుత కార్యాల గురించి చెప్తూ ఉంటే టాలీ ఒకరి గురించి ఎవరికి తెలియదు. మీరు చెప్పింది ఆయన చెప్పింది ఒకటే అయింది. మీరు బైబిల్ క్షుణ్ణంగా చదివినట్లయితే దయచేసి ఎప్పుడు కూడా మీరు కళ్ళు మూసుకుని బైబిల్ ఓపెన్ చేసి వాక్యం చదవండి. ఏదో ఒక చాప్టర్ తీసుకోండి, ఒక అధ్యాయం తీసుకోండి, క్షుణ్ణంగా చదవండి. రోజుకి 10 లైన్లు, కొన్ని 20 లైన్లు చదవగలిగి అలా చదవండి. అందులో ఉన్నటువంటి యొక్క ఎసెన్స్, దేవుని కృప ఏంటో మనకు అర్థమవుతుంది. అంతేగాని మనకు వచ్చింది కాదు. కాబట్టి మనం ఇప్పుడు కూడా మొత్తం సువార్త తీసుకోండి, స్టార్ట్ చేయండి, చదవండి. చూడండి, ఉదయం లేవగానే బైబిల్ ఓపెన్ చదవండి. సామెతలు చాప్టర్ 143:10 చదవడం. ఇది చూడండి, ఈ వాక్యం ఇప్పుడు కూడా చూసుకోండి. ఉదయం లేవగానే 143:10 చదవండి. చదవగలం అందరూ చూడండి, చదవండి. సారీ, కీర్తన, శామ్స్, ఇంగ్లీష్లో శామ్స్ అంటారు, తెలుగులో కీర్తనలు 143:10 చదవండి. నీవే నా దేవుడవు, అకార్డింగ్ టు యువర్ ఇష్టానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము దేవా. ఇది చదువుకుంటే ఎలా ఉంది? డేట్ అంతా ఆగస్టు 1వ ఆదివారం 2వ తారీఖు. రేపు ఉదయం 3వ తారీఖు లేవగానే నీవే నా దేవుడవు, అకార్డింగ్ టు యువర్ విల్, విచిత్తానుసారం బ్రతికే శక్తి యుక్తి నాకు దయచేయ దేవా అని ప్రార్థించు వారే నిజమైన క్రైస్తవులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి రాబో రోజులలో ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా మనము సామాజికంగా, ఆర్థికంగా, భౌతికంగా, మరి అత్యంత ముఖ్యంగా ఆత్మీయంగా కూడా ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించేవారుగా ఉండాలి. అట్టి కృప నీకు నాకు రావాలంటే ఎన్ని బాధలు వచ్చినా, అంటే నా గురించి చెప్పుకుంటారు అలాగే, నాకు రోజుకి 5,000 అని చెప్పు, నెలకు రోజుకి మీరు 10 రూపాయలు ఇచ్చి నేను 10 రూపాయలు ఇవ్వచ్చా? సంఘానికి ఇవ్వచ్చా? నేను గొప్పనే కాదు, నాకంటే నా క్లాస్మేట్స్ అందరూ ఇంకా తిరుగుతున్నారు, ఆటోల మీద బయట తిరుగుతున్నారు. నీవు నేను క్షేమంగా ఉన్నామంటే అది నీ నా గొప్పతనం కాదు, అది దేవుని కృప కనికరం. నిన్న గట్టిగా చెప్పుకోండి, గట్టిగా చెప్పుకోండి. దేవునితోనే మీరు మనందరూ కూడా బతుకున్నాము. కరోనాలో బయట గొప్పవాళ్ళు, ధనవంతులు, ఐశ్వర్యవంతులు, గొప్పవాళ్ళు వెళ్ళిపోయారు. నీవు నిన్న స్టిల్ వీఆర్ అలా ఇంకా జీవిస్తున్నామంటే అది నీళ్ళ గొప్పతనం కాదు, దేవుని కృప కనికరము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది సాక్ష్యం చెప్తూ ఉంటూ ఏడుస్తూ ఉంటారు, కొంతమంది దాన్ని ఈజీగా తీసుకుంటారు. ఏదైనా బాధ మన వరకు వస్తే తెలుస్తుంది ఆ బాధ ఏంటో, అవునా కదా? ఆ బాధ ఏంటో నీ వరకు వస్తే నా వరకు వస్తే తెలుస్తుంది. కాబట్టి కలిమిలో, లేమిలో, బాధలో, సంతోషంలో కూడా ఎల్లప్పుడూ దేవుని నీ అందే ఉండే శక్తి నాకు దయచేయ దేవా అని ప్రార్థించేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నేను అనేక సంఘాలు తిరుగుతుంటాను, ఒక ఏమైనా దృష్టిగా ఎక్కడికి ఇదే ఎన్ని బాధలు వచ్చినా తట్టుకునే శక్తి నాకు దయచేయదు. అంతే, అది చెయ్యి, ఇది చెయ్యి, ఇలా ఉండకూడదు ప్రార్థన. బాధలు ఉంటాయి, బాధలో లేని వాడికి, బాధలో ఉన్న వాడికి ఎదురెత్తండి, నేను ముందు ఎత్తాను. బాధ మీరేంటంటే ఎంప్లాయీస్ నీ బాధలు అనుకుంటారా? దేవుని విశ్వాసం లేవడమే చెప్తున్నాను కదా. విశ్వాసం అనేది నేను మరొకరు మరొకరు చెప్తే రాకూడదు. నీకు నీవుగానే ఎలాగున్నా వాక్యం ద్వారా, చదవడం ద్వారా చదవగలిగితే. కాబట్టి ఇన్ని విషయాల్లో కూడా మనం సౌఖ్యంగా ఉండాలంటే, ఆరోగ్యంగా ఉండాలంటే ఇవన్నీ కాదు. కానీ ఆరోగ్యం ఉండాలంటే రోజుకి ఇవ్వడం, అతను ఎప్పుడు తింటే ఆరోగ్యం రాదు, పట్ట బదులు. ఎస్, మనము స్ట్రాంగ్ మెంటల్గా, ఆత్మీయంగా కూడా మనం స్ట్రాంగ్గా ఉండాలి. ఎస్, ఇన్ని బాధలు వచ్చినా నా యేసయ్య నాతో ఉన్నాడు, నా దేవుడు నాతో ఉన్నాడు అని విశ్వాసం నీలో ఉన్నప్పుడే. ఆ విశ్వాసం ఎలా వస్తుంది? వాక్యము వినడం ద్వారా మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మంచి చర్చిలు, దేవాలయాలు, మంచి మంచి గుహలు, లోయలన్నీ చూడాలండి. ప్రయాణం స్టార్ట్ చేస్తాం, మధ్యలో కారు ఆగిపోయింది, చూడగలమా? అది చూడగలమా? నో. ఎన్ని బాధలు వచ్చినా దాన్ని బాగా చేసుకుని వెళ్తేనే చూడగలం. అలాగనే దేవుని కృపా కనికరము కూడా మనం ప్రార్థిస్తూ ఉంటేనే, ఎల్లప్పుడూ కూడా ప్రార్థిస్తూ ఉంటేనే
నీకు నాకు దేవుని కృపా కనికరం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా వాక్యం ఏంటంటే ఇప్పుడు చెప్తున్న హెడేక్, మనము ఆత్మీయంగా బలపడి ఉండాలి. అదే నా వాక్యం. ఆత్మీయంగా బలపడి ఉండాలి. ఇవన్నీ కాదు, నాట్ ఫిజికల్, ఇది కనిపించేవి, భౌతికం అంటే కనిపించేవి. ఇది కాదు అనుకోవచ్చు. దయచేసి మీరు ఒక నేరుకు వచ్చారు కదా, మీరు చెప్పుకోవచ్చు అంటూ ఉంటారు. నేను మా పొలంలో నేను వ్యవసాయం చేసుకుంటూ ఉంటాను, అని తెలియగా చేపిస్తూ ఉంటాను. మనం ఏ స్థితిలో ఇది కాదు మనకి. మనం యూ హ్యావ్ టు స్ట్రాంగ్, దేవుని యందు నిబ్బరం కలిగి ఎల్లప్పుడూ. చూడండి కీర్తనలో 119, 160 చదవండి. సామ్స్ చక్రవర్తి అయిన దావీదు మహారాజు చెప్తున్నాడు. చూడండి, నేను ముగిస్తాను. కీర్తనలు 119, 160. అందరూ బైబిల్ చూడండి. లుక్ ఇంటు ది బైబిల్. నీ ధర్మశాస్త్రము, నీ వాక్యం, నీ ధర్మశాస్త్రము ఎంతో మనచుదమ్మా. వంచకే మనచుదవుతుంది. నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి, ఇష్టపడే వారికి ఎంతో నెమ్మది కలదు. వారు కుమిలి చుట్టూ కారణం ఇది. ఏ నెమ్మది? రోగం నెమ్మదండి, ఆరోగ్యం. రోగం నెమ్మదండి, ఆరోగ్యం. చదువుకు నెమ్మదండి, ఉద్యోగం కావచ్చు. ఎందుకంటే ఆత్మకు నెమ్మదండి, స్థిరత్వము, ఆత్మీయ ఆరోగ్యము. కుటుంబానికి నెమ్మదండి, సమాధానం, కుటుంబంలో సమాధానం. కాబట్టి మనం ప్రభుత్వం దగ్గర సమస్యలు కలపడదండి, దేవుని దగ్గర రావాలి. మీరు పని చేయండి. మీకున్న సంతోషం ఇచ్చే అన్ని వాళ్ళు లిస్టు రాపించుకోండి. రాయగలిగితే మీరు రాసుకోండి. అన్ని వాళ్ళు ఇచ్చి పక్కన పెట్టుకోండి. మనిషికి సంతోషం ఇచ్చే విషయాలు ఉంటాయి, దుఃఖాలు ఇచ్చే విషయాలు ఉంటాయి. అనగా ఉండవా? ఎప్పుడు సంతోషంగా ఉన్నావా? ఉన్నాం కదా. దుఃఖం ఉంటుంది. ఈ దుఃఖాన్ని ఇచ్చే బాధ కలిగే విషయాలన్నీ 1, 2, 3, 4 రాసుకోండి లిస్టు. పక్కన బైబిల్ పెట్టుకోండి. నీకు చదవకండి అసలు. బాధలు ఇచ్చి చదవండి అసలు. సంతోషాలు ఇచ్చి కూడా చదవద్దు, బైబిల్ చదువు. అది చేయగలరు. ఇప్పుడు కూడా బాధలనే తిప్పెట్టుకుంటూ ఉండకూడదు, మానసికంగా పొందుకోదు. అందుకని అంటున్నాడు గాయతో రాస్తూ, నీవు అన్ని విషయాలు సౌఖ్యంగా ఉండాలంటే ఏమంటున్నాడు? ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సందర్భోచితమైనటువంటి నేను వాక్యాన్ని చెప్పాలనుకున్నాను, కానీ సహోదరులు కాబట్టి చెప్తాను. నవీన్ బ్రిటన్ వైన్ రొట్టె ద్రాక్షల గురించి చాలా రిఫరెన్స్ ఉన్నాయి. ఏది ఏమైనా మనం అన్ని విషయాల్లో కూడా సైకిల్ ఉండాలంటే మనం ప్రార్థించే వారిగా ఉండాలి. ఎల్లప్పుడూ కూడా వాక్యానుసారం జీవించే శక్తి మనకు రావాలి. నేను పర్ఫెక్ట్ ఉన్నావంటే నువ్వు అబద్ధం ఆడుతున్నావు అంటే అన్నీ ఉంటాయి. బట్ సరెండర్ టు ద గాడ్. దేవునికి అప్పగించు. బి ఎ పొలైట్ మ్యాన్, బి ఎ పర్ఫెక్ట్ మ్యాన్. సకలం ఉండే స్థితి నాకు దయచేది వాడు మోషి. అందుకనే అందరితో ప్రత్యక్షమయ్యాడు దేవుడు, మాట్లాడు. అన్నీ ఉన్నాయి. అబ్రహాం అందరితో ఉన్నాడు, అందుకే ఏజ్కి మొత్తం చెప్పాడు. కానీ అతి దగ్గర ఎవరితో మాట్లాడాడు దేవుడు? చెప్పాను కదా, దేవుడు బైబిల్ గ్రంథంలో అతి దగ్గర ఎవరితో మాట్లాడాడు? మోషే. అదే కదా. దగ్గరగా బాగా దగ్గర, తేడా ఉందా లేదా? దగ్గరగా బాగా దగ్గర, తేడా ఉందా లేదా? అలాగనే యుగ రక్షకుడైనటువంటి యావే దేవుడు మోషేకు దగ్గరగా మాట్లాడి 10 ఆజ్ఞలు ఇచ్చాడు. అసలు మొట్టమొదటిసారిగా దేవుడు ప్రార్థించింది ఎవరు? ఆదికాండము 4:20 చదువు. ముగించారు వాక్యం. జెనసిస్ ఆదికాండము 4:20 చదువు. దేవుడికి ఎవరు ప్రార్థించారో చెప్పి మొట్టమొదటిసారి 4:26 ఆదికాండము. మరియు చేతి కాదు, మరియు చేతులకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి యెహోవా పేరు పెట్టబడెను. అప్పుడు మాత్రమే యెహోవా నామమున ప్రార్థన చేయటం. ఎందువల్ల? దేవుడు వారికి చేసిన మేలుకు గాను. ఈరోజు మరి సహోదరులు బాబు చూసాను పాప అనుకుంటా. మరి మన దగ్గర ప్రతిదీ కూడా వీ హ్యావ్ టు ఫీల్ హ్యాపీ ఇన్ ద క్రైస్ట్ ఓన్లీ, ఇన్ ద చర్చ్ ఓన్లీ. ఏదైనా ఏ మేలైనా సరే దేవుని సన్నిధిలో మాత్రమే సంతోషపడే వారే నిజమైన క్రైస్తవులు. దేవునికి స్తోత్రం. అంతేగాని బార్లలో, ఫ్రెండ్స్లలో మనిషి కంటే అండి ఏం తింటున్నామో సైకాలజిస్ట్ గారు ఏం తింటున్నాము, ఏం కట్టుకుంటున్నాము, ఎలా ఉంటున్నాము తెలుస్తాండి. కానీ ఎలా నాశనం అయిపోతున్నామో తెలియదు. ₹1,00,000 ఉంటే ₹1,00,000 ఓకే బాగుంది, ఎలా ఖర్చు అయిపోతుందో తెలియదండి. జీవితం కూడా అంతే, ఎలా దేవుడు అయిపోతున్నామో తెలియదండి. కాబట్టి ఇది దేవుని సంగమా. మరి ఇలా వాక్యం అర్థమవుతుందా?
నేను పాటలుగా చెప్తున్నాను అంటే ఇప్పుడు ఇస్తే నిలబడు కదా. సామాజికంగా ఉండాలి, ఆర్థికంగా ఉండాలి, భౌతికంగా ఉండాలి. అంతేగాని కర్రీ ఉంటే కర్రీ బాగుంటే ఒకలాగా తినడం, బాగుంటే ఒకలాగా గిల్లి స్టేట్లా చేయకూడదు. తృప్తిగా తినాలి. మైండ్ బాగా పనిచేస్తుంది. అన్నిటికంటే నాలుగవదిగా ఇమ్ముడే కాదు కానీ ఆత్మీయ ఆరోగ్యం కూడా ఉండాలి. ఎవరు చెప్పారు? ప్రపంచంలోనే గొప్ప డాక్టర్లందరినీ కూడా అక్కడ పెడితే వారే మొట్టమొదటి కనిపెడతారు మందుల్ని. ఎవరది? ప్రపంచ ఆరోగ్య సంస్థ. వారు చెప్పిన నిర్వచనం ఇదంతా కూడా అంత గొప్ప డాక్టర్లు కూడా దకేం ఉంటుంది బైబిల్ వచ్చారు. మనం ఒక్కడేం కాదు. కాబట్టి రాబోయే రోజుల్లో అన్ని విషయాలు కూడా సౌఖ్యంగా ఉండాలంటే, మనం ఆత్మీయంగా బలపడాలంటే ఎల్లప్పుడూ కూడా వాక్యం అంటే ఏంటి? వాక్ అంటే మాట్లాడడం కదా. వాక్ మాట్లాడు సంస్కృత భాష. వాక్ దేవుని నిన్న గురించి తెలుగులోకి రావడం కదా. వాక్యం దేవుని వాక్యం వాక్ మాట్లాడు. దేవుని మాట వినేటప్పుడు క్యారెక్టర్ జాగ్రత్త. కొంచెం నవ్వుతారు, ప్రశ్న వేసుకో. ఎస్ ఎన్ని బాధలు ఉన్నా రాబోయే రోజులలో నన్ను క్షేమం ఉండే వారికి నాకు దయచేదేవా అని ప్రార్థించే వారిగా ఉండాలి. సంఘానికి తోడ్పడేవారు. ఒకరోజు అమెరికాలో లండన్లో ఒక సంఘటన జరిగింది. ఇంగ్లీష్ పేపర్లో వచ్చింది. ఒక వ్యక్తిగాడు అయ్యగారి దగ్గరికి వచ్చి, సార్ నేను భిక్ష ఎత్తుకుంటున్నాను, నాకు ఎవరు కూడా కానుకలు వేయట్లేదు, డబ్బులు ఇవ్వట్లేదు అంటే డబ్బా పట్టుకు వచ్చాడు. జరిగింది లండన్లో. ఈ డబ్బాలో ఊతుంటే సౌండ్ రావట్లేదు. ఇలా కాదు ఓ మనిషి ఈ డబ్బాలో గులకరాలు వేసుకున్నాడు. ఏంటండి గులకరాలు వేసుకుని ఎంతండి అన్నాడు. అలా కాదు చెప్పించాను. గులకరాలు వేసుకుని అప్పుడు ఖాళీ డబ్బాలో గులకరాలు ఇళ్ళ కొడితే ఏమవుతుంది? వస్తుందిగా. అప్పుడు ఈ లైన్ నుండి గిరియానుకోతే ఈ లైన్ నుండి ఇంకొచ్చాడు. డబ్బాయి ఊపుతున్నాడు. బాబాయ్ అందరూ కాన్ఫ్యూజ్ చేశారు, మనకి కూడా పాపం వచ్చిందేమో, మనం చెప్పారు, ఈడ కూడా కాన్ఫ్యూజ్ అవుతారు. తెరవస్తే ఏంటయ్యి? రాళ్ళు. అంటే ఎవరో ఇస్తే కాదు, ఎవరో ఇస్తే కానుక ఇవ్వకూడదు. నీకు నువ్వుగా మీద ఉదాహరణ అర్థమైందా? సైకిల్ తల పనిచేస్తుంది మనకి. నీకు నువ్వుగా నీకు కలిగిన దానిలో ఏమనుకోతే కానుకలు మాట్లాడుతున్నాని అనుకోవద్దు. మనకు కలిగిన దానిలో కానుకలు ఇచ్చేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి రాబోయే రోజులలో మనం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని కాదు కానీ ఆత్మీయ ఆరోగ్యము, వాక్యమైన ఆత్మీయ ఆరోగ్యము వెరీ 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 ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనది. అటువంటి స్థితి యోగ్యత మనకు రావాలంటే మనం ఎల్లప్పుడూ కూడా దేవుని యందు భయభక్తులు విశ్వాసం నుండి ప్రార్థించేవారు ఉండాలి. చూడండి, లూకా గారు చెప్తూ ఉంటాడు. 1:7 చదవమా? ముగిస్తాను. ఐ కన్క్లూడ్ మై లెక్చర్. డాక్టర్ లూక్ ఫస్ట్ చెప్తాను. 1వ అధ్యాయము 5.